మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కోనసీమ జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస రాజకీయ అవగాహన లేదా అని దుయ్యబట్టారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు సైతం గంధం పల్లం రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వంగవీటి మోహనరంగ హత్య, ముద్రగడ పద్మనాభంపై హింస అంశాలను లేవనెత్తడం సరికాదని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు గంధం పల్లం రాజు. ఈరోజు అంబటి రాంబాబు ఆయన నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. మన అందరం అభివృద్ధి ప్రదాతగా ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇటువంటి నాయకుడు దొరికినందుకు మనం గర్వంగా ఇచ్చేస్తుంటే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా నీకు? నోటు ఎలా మాట్లాడుతున్నారా మీరు? అసలు మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? అంటే అభివృద్ధి చేసేవాళ్ళు అంటే మీకు నచ్చదా? అభివృద్ధి చేసే వాళ్ళని మీరు విమర్శించాలని మీ జగన్ గారు ఏమన్నా ఒక క్లాసులు ఏమన్నా నేర్పుతున్నాడా? మీరు భూత పురాణాలు నేర్చుకోవడం, ఎవరిని ఏం నోటుకు వస్తే అది మాట్లాడేయటం ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే మాట్లాడితే ఎవరు ఏం స్పందించాలనుకున్నారో ఇటువంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఎవరిని ఊరుకోరు. నిన్న తోట త్రిమూర్తులు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు? ముద్రగడ్డ పద్మనాభం గారిని కొట్టించాడు, వంగవీటి మోహన్ రంగ గారిని చంపించాడు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లితేనే కానీ మీరు బతకలేరా? అంటే ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటేయడమేనా? రంగా గారిని చంపారని చెప్తున్నావే, రంగా గారు చంపిన తర్వాత నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా అవ్వలేదా? త్రిమూర్తులు గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా, మీరు టీడీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి చంద్రబాబు నాయుడు గారు వెనకాల? అప్పుడు రంగా గారు గుర్తు రాలేదా? ముద్రగడ్డ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు మీరు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? ఎందుకు మాట్లాడుతున్నారండి త్రిమూర్తులు గారు? అంటే కులాలను విడదీసి రాజకీయం చేయాలా? కులాలను విడదీసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని అన్యాక్రాంతం చేయాలని ఒక ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపి ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కులాలను కలుపుకుంటూ ముందుకెళ్లాలని మంచి ఆలోచనతో వెళ్తుంటే మీరేమో కులాలను విడదీసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగా అన్యాక్రాంతం చేయాలి, ఎలాగా గొడవలు సృష్టించాలనే ఆలోచనే తప్ప మంచి ఆలోచన మీకు రాదా?